అంటే ఈ సౌండ్ లేదని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే ఒకప్పుడు కుల వృత్తులు చాలా ఉండే. సో బుర్ర కథలని, ఒగ్గు కథలని అవన్నీ ఇప్పుడు అంతరించిపోతున్నాయి. సో అవన్నిటిని మళ్ళీ మీ అందరికి పరిచయం చేద్దాం అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లాంటి కథలు అంటే ఎవరికి తెలియదు. అవన్నీ మళ్ళీ పరిచయం చేద్దాం అన్నట్టు ఒగ్గు కథ టీంని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో మాను సింగర్ మీ అందరికి తెలుసు, మనం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ కుల వృత్తి ఒగ్గు కథ. సో ఆ ఒగ్గు కథని మన అందరికి ఇప్పుడు చూపించబోతున్నారు. సో టీం మొత్తం ఉంది, టీం మొత్తంతో మనం మాట్లాడదాం. నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత బానేనా? సో నేను వీళ్ళకి 3 గంటలకు వస్తానని చెప్పి నేను 6 గంటలకు వచ్చిన. నాదే తప్పు, అంటే వేరే దగ్గర నాకు లేట్ అయింది. ఓకేనా? పాపం వాళ్ళైతే 1 గంటలకు వచ్చిరంట, ఏమనుకోవద్దు. అంటే నేను కూడా సింగర్ అయిన దగ్గరికి వెళ్ళి ఉంటే ఆడ నాకు లేట్ అవుతుంది, అట్లానే నన్ను క్షమించండి. ఓకేనా అన్న? కళాభివందనాలన్న. మీకు ఇక్కడ మరుగున పడిపోతున్న ప్రతి ఒక్క కళాకారులను మీరు గుర్తించి మా విలేజెస్కి మీరు వచ్చి మా ప్రత్యేకతను మీరు బయటకు వెలికి తీస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి కళాభివందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కోల గురించి మీరు పరిచయం చేసుకోండి, దాని తర్వాత నేను ఒక్కొక్కటి క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? ఫస్ట్ మాను, నువ్వు. నా పేరు మను అన్న. ఈయన పేరు కరుణాకరు. ఓకే. ఈయన లేడీ గెటప్. ఈయన పేరు మా మామయ్య నరసయ్య, సమ్మ నరసయ్య. ఈయన ఐలయ్య మా మామయ్య. ఈయన మన అరవింద్, ఇతని పేరు మా బాబాయ్ అవుతాడు. దగ్గర అందరం ఒక దగ్గర విలేజెస్ వాళ్ళమే. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మేము. ఈయన ఎవరు? మన బామ్మర్ది. మీకు తెలియదు అన్నయ్య? నాకు తెలుసు. అంటే మీ టీం ఇది, అంటే ఆయన ఎందుకున్నాడని. బామ్మర్ది ఇంట్రడక్షన్ మాట్లాడదామని ఉన్నావా? నువ్వు మాట్లాడే ముందు సో ఒగ్గు కథల అంటే ఏదైనా ఒగ్గు కథ గురించి ఏదైనా కొంచెం ఏదైనా స్టోరీ చెప్పు, పద్యంగా ఏదైనా చెప్పు. అసలు రావా? ఏది కూడా రాదా? సో ఒగ్గు కథలో ఏదో భాష ఉంటుందంట, నీకు వచ్చా? అది కూడా తెలియదా? సో అట్లా నేర్పియాలిగా. నువ్వు నేర్పిస్తా ఇప్పుడు ఇక మన స్కిల్స్ మీకు తెలియదు అన్న. మన స్కిల్స్ ఏంటి? మ్యూజిక్ సిస్టమ్ వింటాం, మనం రెగ్యులర్ గా వింటాం, కానీ వీళ్ళది వేరే ఉంటది, ఒగ్గోళ్ళది వేరే ఉంటది. ఓకే. మన స్కిల్స్ అని ఎడిటింగ్ అంటే సపోర్ట్ ఇద్దామనా? క్లాప్స్ కొట్టుకుంటాడు ఉందామనా? చలో డన్. అంటే ఒగ్గు కథలు, బుర్ర కథలు ఇవన్నీ మనం అంటే నేను చిన్నప్పుడు అప్పుడు విన్నాం. ఇప్పుడున్న జనరేషన్కి ఎవ్వరికి తెలియదు నిజం చెప్పాలంటే. అవన్నీ అంతరించిపోతున్నాయి. అవును. సో అంటే పెద్ద మనిషి మీరు చెప్పండి. సో అంతరించిపోతున్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? మా కళ వృత్తి వెనకబడిపోతుందని అనిపిస్తుంది సార్. అయితే మా కళను ఎప్పటికీ ముడిపోవాలని మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. ఓకే. అంటే మీ అంటే తాతలు ముత్తాతల నుంచి వస్తుంది? మా తాత పరుస్తుంది, మా తాత ముత్తాపల పరుస్తుంది కూడా ఈ కళ అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఈ మధ్యన కొద్దిగా వెనకబడిపోయింది. అయితే ఈ కళ ఎందుకు వెనకబడుతుంది అన్నది మేము ఒగ్గు కథ చెప్తామని ఇప్పుడు దీనికి ముందరికి వచ్చాం సార్.